దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత చూడడం జరిగింది. 16 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణని సర్వనాశనం చేసింది. చూస్తే తెలంగాణ ఇబ్బంది కళ్ళ ముందు నాశనం అవుతుంటే ఆగమైపోతుంటే దుఃఖం వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీరు తెలంగాణను ఆ విధంగా చేస్తున్నారంటే ఏమండి? నిన్న కేసీఆర్ ప్రసంగం చూసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు అధికారం ఇస్తే తెలంగాణని మొత్తం కూడా సర్వనాశనం పట్టించినటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల మొసలి కన్నీరు కావడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో తెలంగాణను మొత్తానికి ఆగం చేసిందే కేసీఆర్. ఇవాళ 16 మాసాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటొకటిగా తెలంగాణని ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఇవాళ కేసీఆర్ మొసలి కన్నీర్ గారితో పాటుగా ఆయన బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, ఏడుపు వస్తున్న మాట మాట్లాడడం ఆయనకు తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి కాదు. పదవి పోయింది, ఎప్పుడు పదవి లేకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఏడుస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు. పెద్ద అవకాశం కేసీఆర్ 10 సంవత్సరాల పదవి కాలం అంటే చాలా పెద్ద గొప్ప అవకాశం. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా అట్టడుగున తొక్కిందే కేసీఆర్ గారు. అందుకనే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇవాళ కేసీఆర్ను విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్ని హామీలు ఇచ్చారు? 420 హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు చేశారా? కేవలం ఒక ఉచిత బస్సు అని మహిళలకు చేసి మహిళలు కొట్టుకునేలా చేశారు తప్ప ఏమైనా హామీలు నెరవేర్చారా అని కూడా చెప్తున్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను నిజంగానే దళితుడు ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టుకుంటే ఎన్ని హామీలు 3 ఎకరాల భూమి కానించి మొదలుపెట్టుకుంటే అనేకమైన హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇచ్చినాం, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం, అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 200 యూనిట్ విద్యుత్ ఇస్తున్నాం, అన్ని కార్యక్రమాలను బదిలినాం. బస్సుకు సంబంధించి ఇవాళ మహిళల పట్ల నీకున్నటువంటి గౌరవం ఏర్పడితే ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. సహజంగానే బస్సులలో ఒత్తిడి జరిగినప్పుడు మహిళలకు అది పురుషులు కూడా కొట్లాడుకుంటారు ఒకసారి సీట్ల కోసం. మన బస్ ఫ్రీ కోసమే కాదు, జనరల్గానే ఒత్తిడి ఉన్నప్పుడు చేస్తున్న పరిస్థితి. కానీ ఇవాళ మహిళలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పోతున్నారు, తీర్థయాత్రలు పోతున్నారు, దేవాలయాలకు పోతున్నారు. బ్రహ్మాండంగా ఇవాళ మహిళా సోదరుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉన్నారు. సంవత్సర కాలం పాటు ఓపిక పట్ట మారుతారనుకున్న సంవత్సరన్నర కాలం అయింది. అయినా కానీ ఓపిక నశించింది. ఇక పోరాటం చేసే సమయం ఆసమైంది. కేవలం ఒక 2.5 సంవత్సరాలు మిగిలింది. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దేలాడుకుంటామని కూడా చెప్పింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి. ఒక ప్రతిపక్ష హోదా అనేది ఒకరికేమో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారు ప్రజలు, రెండోది ప్రతిపక్ష నాయకునిగా హోదా ఇస్తారు. ఈ ప్రతిపక్ష హోదా తన గొంతు తన వాగ్దాటితోటి ప్రభుత్వం ప్రజల కోసం చేయటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ నిలదీయవలసిన సందర్భం నిలదీచ్చు. మరి ఆ ప్రజల యొక్క వాయిస్ను వినిపించవలసినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకొని బయటకు వెళ్ళినటువంటి నాయకుడు ఈ 2 సంవత్సరాల్లో నువ్వు బయటకు వెళ్తా ఉంటే ఇవ్వడమాలే తెలంగాణ ప్రజలు నీ యొక్క స్పీచ్ని విని నవ్వుకుంటున్నారు. నిన్న కేసీఆర్ సభతో ఏమన్నా భయం పట్టుకుంది? ఎందుకంటే నల్లమూలల నుంచి కూడా లక్షలాది మందిగా తరలి వచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ 60 సంవత్సరాలు అనేకమైనటువంటి నాయకులను చూసింది. చంద్రబాబు నాయుడుని చూసింది, ఎన్టీ రామారావు గారిని చూసింది, కేసీఆర్ని చూసింది, ప్రాంతీయ పార్టీలను చూసింది, జాతీయ పార్టీలను చూసింది. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ సహజం. కేసీఆర్ని చూసి భయపడవలసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు, ఈ ప్రభుత్వానికి అసలే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్గా మారిందని కూడా పదే చెప్తున్నటువంటి. ఎందుకు విలన్ మారింది? నేను ముఖ్యమంత్రి చేసినందుకు విలన్గా మారింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో నీ పరిస్థితి ఏంది, నీ కుటుంబ పరిస్థితి ఏంది? తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అందుకనే ఇవాళ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని సొంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఆ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పాదాభివందనం చేసి నువ్వు వారి యొక్క ఆశీస్సులు తీసుకొని అట్లా మోసం చేసి ఈడ ముఖ్యమంత్రి అయినావు. అందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అయిందా ఇవాళ నీకు తెలంగాణ ఇచ్చినందుకు? ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని నువ్వు గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రిగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ పరిస్థితుల్లో కేసీఆర్ని విశ్వసించరు, నమ్మరు.
రైట్, చూడొచ్చు చాలా క్లియర్గా చెప్తున్నారు దేవరకొండ ఎమ్మెల్యే. గతంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంటున్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుక ఎందుకు విలన్గా మారుతున్నారు? అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుందో అంతా కూడా చేయడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం అనేది కళ మాత్రమే, కేవలం ప్రజలంతా కూడా ఎవరు నమ్మలేరు. ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చెప్తున్నారు. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.